గుంటూరు జిల్లా తురకపాలెంలో మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి గ్రామంలోని పర్యటించిన ఆయన మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం అక్కడి ప్రస్తుత పరిస్థితిపై వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది మెలిడియోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. యాక్చువల్గా వెరీ రేర్ డిసీజ్, చాలా తక్కువ చూస్తాం మనం. సడన్గా విపరీతమైన వర్షాలు పడ్డప్పుడు ఆ బ్యాక్టీరియా గ్రో అవుతుంది, ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఆ బ్యాక్టీరియా రెండు రకాలుగా మనిషికి వస్తుంది. ఒకటి ఎక్కడన్నా స్కిన్లో నుంచి కింద నడిచేటప్పుడు కాళ్ళ మీద, రెండోది ఎప్పుడన్నా గాల్లో మరీ ఎక్కువైనప్పుడు గాల్లో తీసుకున్నప్పుడు కూడా వస్తుంది. కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ వచ్చి సీరియస్ అవ్వదు. ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా బాడీ అంతా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ కూడా చాలా రేర్, ఓన్లీ 4 రకాల యాంటీబయాటిక్సే పనిచేస్తాయి. ఒక్కోసారి అన్నీ చేసినా కూడా మనం కొంతమందిని కాపాడలేం. బట్ సాధ్యమైనంత వరకు డాక్టర్స్కి ఎంతవరకు చేయగలం అవన్నీ చేస్తాం. అది ఒకటి. రెండోది, వీటి ద్వారా చనిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలనేది ఒకటి ఆలోచన. అది ఈ రోజున హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు, అదేవిధంగా కలెక్టర్ గారు, వీళ్ళందరూ సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, వీళ్ళందరికీ హాస్పిటల్లో ఖర్చు అయినవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవంతా కొంత భారం తీసుకుంటాం. ఇంకేమన్నా కాంపెన్సేషన్లు ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి కొంత హెల్ప్ చేస్తారు. అదేవిధంగా నేను ఎమ్మెల్యే గారు పర్సనల్గా ఎక్కడైతే కొంతమంది ఇబ్బంది ఉన్నారో వీళ్ళందరూ లిస్టు తీసుకొని వీళ్ళల్లో పూర్ పీపుల్ ఎవరున్నారో చూసి వాళ్ళకి మేము కొంత పర్సనల్గా ఆర్థిక సహాయం చేస్తాం. ఈ విధంగా అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఏమైనప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈరోజు సమర్థవంతంగా దీన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలో అలా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.